ప్రెజెంట్ నా వెయిట్ ఎంత అనేది మీలో చాలామందికి ఉన్న క్వశ్చన్ కదా. ఎందుకంటే మీరు కామెంట్స్లో కొంతమంది అడిగారు కూడా, అక్క వెయిట్ చూపించండి, ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నారు కరెంట్లీ అనేసి. సో వెయిట్ వచ్చేసి నేను సేమే ఉన్నానండి. నేను వెయిట్ చూపించకపోవడానికి రీజన్ కూడా అదే. ఏంటంటే నేను వెయిట్ మెయింటెనెన్స్లో ఉన్నాను, వెయిట్ లాస్లో లేను కదా. మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఆల్రెడీ తెలిసిన అంటే ముందు వీడియోస్ చూస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను ఏంటంటే, నేను ప్రజెంట్ వెయిట్ లాస్ చేయట్లేదు. ఈ 45 days వెయిట్ లాస్ ఛాలెంజ్గానే తీసుకున్నాను. కానీ నాకైతే మధ్యలో ఇంకా ఈ హెడేక్, హార్మోనల్ ఇష్యూస్ రావడం వల్ల నేను కొంచెం మెడికేషన్ వాడాల్సి వచ్చి నేను వెయిట్ లాస్లో కాకుండా మెయింటెనెన్స్లో ఉందాం అట్లీస్ట్ అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే నేను పొద్దున నైట్ 2 times టాబ్లెట్స్ తీసుకుంటున్నాను. సో అది వేసుకునేటప్పుడు ముఖ్యంగా మనం ఫుడ్ ఖచ్చితంగా ఉండాలి ఒకటి. సెకండ్ థింగ్, ఈ ఫాస్టింగ్ టైం కొంచెం నేను ఎప్పుడైతే వదిలేసానో, అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయట్లేదు, ఎందుకంటే దానివల్ల హెడేక్ వస్తుందేమో అనేది ఒక డౌట్తో. వర్కౌట్స్ కూడా నేను హెవీగా చేయట్లేదు. అంటే ముందైతే నేను అన్నీ చేసేదాన్ని, లైక్ పొద్దున్న వాకింగ్, ట్రెడ్మిల్లో వాకింగ్, సైక్లింగ్, తర్వాత కార్డియో, మళ్ళీ క్లాస్, తర్వాత అబ్డోమెన్, ఇట్లా చాలా అన్నీ చేసేదాన్ని మిక్సప్. ఇప్పుడు వచ్చి ప్రతిరోజు అన్నీ చేయట్లేదు. మెయిన్ క్లాస్, ఇంకా కొంచెం వాకింగ్ అట్లాంటివి చేస్తున్నా. వీలున్నప్పుడు కొంచెం కార్డియో చేస్తున్నా. ఎందుకంటే బాడీని కూడా ఎక్కువ స్ట్రెస్ చేయడం ప్రజెంట్ ఇష్టం లేదు నాకు. అంటే వాటి వల్ల కూడా హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంది, కొన్ని టైప్ ఆఫ్ ఎక్సర్సైజుల వల్ల. సో ఇవన్నీ కొంచెం మానిటర్ చేద్దాము. ఎందుకు వస్తుంది అంటే డిఫరెంట్ వాటి మీద ప్రయోగాలు చేస్తేనే కదా మనకు తెలిసేది. సో వాటి వల్ల నేనైతే ప్రజెంట్ వెయిట్ లాస్ని పక్కన పెట్టి అట్లీస్ట్ మేనేజ్ చేద్దాము అనే ఒక ప్లాన్లో ఉన్నాను. కాబట్టి నేను సేమ్ వెయిటే ఉన్నాను. ఇంకా అది చూపించడం ఎందుకని చెప్పి చూపించట్లేదు, అంతేగాని వేరే ఏం లేదు. సో కానీ ఇప్పుడైతే కొంచెం ఆల్మోస్ట్ ఒక 70-80% దాకా హెడేక్ బెటర్. ఎప్పుడైనా కొన్ని వేరే రీజన్స్ వల్ల వస్తుంది, కానీ ముందున్నంత హెవీగా కానీ కంటిన్యూస్గా కానీ లేదు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సో కాబట్టి ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, కొంచెం 16:8 కానీ 15:9 కానీ అట్లా ట్రై చేద్దామా, కొంచెం స్టార్ట్ చేద్దామా మళ్ళీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అనుకుంటున్నాను. కాకపోతే అది స్టార్ట్ చేయడానికి ఉన్న ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే, నైట్ ట్యాబ్లెట్ తీసుకోవాలి కాబట్టి, ఒకవేళ ఆ ట్యాబ్లెట్ ఒక 6 o'clock అయినా తీసేసుకున్న ఇబ్బంది లేదు అనేది ఓకే అని నేను కనుక్కుంటాను. అలా ఓకే అంటే ఇంకా అంటే 16:8 కాకపోయినా ఒక 15:9తో స్టార్ట్ చేస్తా. అప్పుడు హెడేక్ ఎలా ఉంది అనేది చూసుకుని దాని తర్వాత కొంచెం ఫాస్టింగ్ పీరియడ్ పెంచడము, ఇంకా వర్కౌట్స్ ఎక్కువ యాడ్ చేయడమా, అది ఇంకా దాని తర్వాత మళ్ళీ ప్లాన్ చేద్దాము. అంటే వెయిట్ లాస్ అవుతుందా లేదా, ఇంకా ఏమైనా యాడ్ చేయాలనే దాన్ని బట్టి అప్పుడు చూద్దాము. సో అదైతే ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది లేట్ అవ్వడానికి రీజన్ ఒక్కటే, ఈ టాబ్లెట్స్ యూజ్ చేయడం ఒకటే. నాకు 1 monthకి ఇచ్చారు యాక్చువల్లీ. ఆ 1 monthలో మధ్యలో కొన్ని రోజులు స్కిప్ అయిపోయాయి వేరే రీజన్స్ వల్ల. అంటే నేను బయటకు వెళ్ళడం అట్లాంటి వాటి వల్ల కొన్ని స్కిప్ అయ్యి ఇంకా ఎక్కువ డేస్ అయిపోయాయి అనమాట పెండింగ్ ట్యాబ్లెట్స్. కాబట్టి ఇంకా అది కొంచెం కన్ఫర్మ్ చేసుకొని, అంటే నేను కొంచెం సెటిల్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాను. కాబట్టి ప్రజెంట్ వెయిట్ అందుకే పెద్దగా చేంజ్ లేదు కాబట్టి చూపించట్లేదు. సో అందే రీజన్, వేరే ఏమీ లేదు. మెయిన్ క్వశ్చన్ అదే. నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది సీరియస్లీ. అసలు మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే నేను చాలా మోటివేటెడ్గా స్టార్ట్ చేశాను ఈ ఛాలెంజ్. అంటే యాజ్ యూజువల్ ప్రతిసారి కూడా, కానీ 45 days అసలు మంచి చేంజ్ రావాలి. అసలు మామూలుగా 21 daysకి మనం అంత తగ్గుతున్నాము, ఇంత డిఫరెన్స్ వస్తుంది అన్నప్పుడు, అదే డబల్గా తీసుకున్నప్పుడు ఇంకెంత మంచి డిఫరెన్స్ వస్తుంది అనేంత ఒక ఏమంటారు అత్యాశతో స్టార్ట్ చేశాను అనమాట. కానీ ఇట్లా దెబ్బతింటుందని నేను అనుకోలేదు. బట్ ఏం చేద్దాం, అంటే ప్రతిసారి చెప్పేది హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం టైం కూడా ఇవ్వాలి. సో ఇంకోటి ఏంటంటే, ఒక పక్క ఎందుకు ఇలాంటప్పుడు ఇంకా వీడియోస్ చేయడము మీకు డిమోటివేషన్ అన్నట్టు కూడా ఆలోచిస్తున్నాను. సరే ఈ ఛాలెంజ్ ఇక్కడితో ఆపేసి మామూలుగా మెయింటెనెన్స్లో ఉండిపోయి, తర్వాత నాకు సెట్ అయిన తర్వాత నేను ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తానో అప్పుడు కొత్త ఛాలెంజ్ లాగా స్టార్ట్ చేద్దాంలే అని అనుకున్నాను. కానీ అంటే స్టాప్ చేయడానికి రీజన్ ఏంటంటే, స్టాప్ చేద్దాం అనుకోవడానికి రీజన్ ఏంటంటే, మీకు అంటే వెయిట్ లాస్ లేనప్పుడు ఇంక వీడియోస్ పెట్టి మీకు యూజ్ ఉండదేమో అనేది ఒక రీజన్. ఇంకో పక్క ఏమనిపించిందంటే, అలా కాదు, అంటే మీరు కొంతమంది కామెంట్ చేశారు కదా, అక్క మీ వీడియో కోసం వెయిట్ చేస్తుంటాము, మీ వీడియో చూస్తే పడుకుంటామేమని ఒక్కరిద్దరు కామెంట్ చేశారు. సో అది నాకు చాలా టచింగ్గా అనిపించింది. అలాంటప్పుడు ఎందుకు స్టాప్ చేయాలి అనే ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ ఒక్కరి కోసమైనా సరే వీడియో పోస్ట్ చేద్దాము. నాకు మరీ టఫ్ అయిన రోజు ఆపేద్దాం ఓకే, కానీ సో వీలైనంత వరకు పెడదాము అనిపించింది.
అదే కాకుండా ఇంకొక రీజన్ ఏంటంటే ఎప్పుడైనా పొరపాటున నాకు ఏదైనా చీట్ మీల్ చేయాలన్నా చీట్ డే మీద ఇంట్రెస్ట్ వచ్చినా సరే వీడియోస్ కోసమైనా నేను కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాను కదా అనేసి అనిపించింది. కాబట్టి వీడియోస్ అయితే వీలైనంత వరకు ఖచ్చితంగా వస్తాయి. వెయిట్ లాస్ అనేది డిపెండ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తానని, బట్ మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. కాబట్టి వీడియోస్ మిస్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. సో ఇదైతే మేము నాగుల చవితి అప్పుడు పెట్టుకుందనమాట దేవునికి. సో ఇక్కడ మాకు గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి కొంచెం అక్కడంతా ఇబ్బందిగా ఉంది. సో ఇది వచ్చేసి లేట్ ఈవినింగ్. ఈరోజు కూడా కొంచెం లేట్గా తినాల్సి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టాబ్లెట్స్ కోసము ఒక 7కి అలా తింటున్నా, బట్ ఈరోజు ఇంకా కొంచెం లేట్ అయింది. ఈరోజు ఇంట్లో చాలా ఐటమ్స్ చేశారనమాట. సో వాటిల్లో నేను చూసారు కదా ఎలా పెట్టుకున్నానని, ఏది మిస్ చేయకూడదు, అందుకని మొత్తం తినేయకూడదు. సో కొంచెం అన్నిటిని టచ్ చేశాను. ఈరోజు వీడియో ఇంతే. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.